బిడ్డ ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక నూతన విధానాన్ని సాంకేతికపరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికల్ని వినియోగంలోకి తీసుకురావాలని నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్చూచిగా ఉండాలని వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిణి నుంచి ప్రతి రైతు వేదిక ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు రైతు భరోసాతో పాటు రైతు బీమాతో పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు ప్రారంభం జరుగుతుంది. భవిష్యత్తులో రైతాంగం యొక్క సహాయ సహకారాలతోటి ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావలసినటువంటి అన్ని రకాల సహాయాన్ని ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని, ప్రకృతి వైపరీత్యాలకి ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి, మార్కెట్ సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి రైతాంగానికి ఈ రోజున పరిష్కార మార్గాలు అన్వేషించడంతో పాటు అటు పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ రైతులందరూ కూడా సాంకేతికతని ఒడిసి పట్టుకొని రేపు భవిష్యత్తులో రావాల్సినటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వ్యవసాయ అధికారులు కూడా రైతులతోటి మమేకమై రైతుల పొలాలతోటే మన జీవనాన్ని కొనసాగిస్తూ రైతాంగానికి మేలు చేసేటటువంటి పద్ధతిలో మా వ్యవసాయ శాఖ ముందుకెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క రైతు నేస్తం ప్రారంభకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై కిసాన్, జై జవాన్. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి